సర్జరీ అండి. రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్స్ నా దగ్గరికి అడుగుతా ఉంటారు. L5S1 డిస్క్ కంప్రెషన్‌లో, ప్రొట్రూజన్‌లో, హెర్నియేషన్‌లో మనకి సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందా? లేదా? అని అడుగుతా ఉంటారు. టాపిక్ వచ్చినప్పటికండి మనకి రెగ్యులర్‌గా సర్జరీస్ అనేది ప్రాబ్లమాటిక్ అంటే లెగ్ వీక్‌నెస్, యాంకిల్ మూవ్‌మెంట్ ఆగినప్పుడు గానీను, సెకండ్ పాయింట్ బౌల్ అండ్ బ్లాడర్ కండిషన్స్ ఏదైనా స్టాప్ అయిన యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఉన్నప్పుడు గానీను మనకి ఈ సర్జరీకి అనేది వెళ్ళాల్సి ఉంటదండి. అంటిల్ ద టైమ్ మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా అండ్ రెగ్యులర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మీరు చాలా వరకు నియంత్రించుకోవచ్చండి. సో, సర్జరీ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్‌నెస్ అండ్ కంటిన్యూయస్ సివియర్ పెయిన్ ఒక 2, 3 వీక్స్ తర్వాత కూడా ఫిజియోథెరపీ తర్వాత కూడా ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. సివియర్ డిస్క్ ప్రొట్రూజన్‌లో అప్పుడు మీరు సర్జరీ ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటిల్ ద టైమ్ మీరు బేసిక్ కన్సర్వేటివ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారానే చాలా మంచి లాభం జరుగుతుంది. అండ్ మీకు సర్జన్స్ కూడా సర్జరీ చేయించుకుంటేనే మంచిగుంటది అని ప్రలోభ పెడతా ఉంటారు. సర్జరీ అనేది ఎట్ ద లాస్ట్ ఆఫ్ ద కండిషన్‌లో బౌల్ అండ్ బ్లాడర్ అండ్ రిలేటెడ్ కండిషన్స్ మొత్తం మనకి ఇంకా ఎలాంటి వర్కింగ్‌లో లేదు అనుకున్నప్పుడే వెళ్ళాల్సి ఉంటదండి. అప్పటి వరకు మీరు ధైర్యంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అండ్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ ద్వారా హ్యాపీగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.